If interested, submit the Google form in the description and comments section and comment as interested. Hello techies, welcome back to our channel. Let's refer me. Today అమెజాన్ జాబ్స్ గురించి తీసుకొచ్చాము. మనం ఇది అమెజాన్ ఫిక్స్డ్ రిమోట్ లొకేషన్స్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి తీసుకొచ్చాము. యాక్చువల్గా ఇది పే చాలా తక్కువ ఉంది, బట్ ఎవరైనా హౌస్ వైఫ్స్ కానీ ఏదైనా కొంచెం కెరియర్ గ్యాప్స్ ఉన్న ఎంప్లాయీస్ కానీ రీస్టార్ట్ చేద్దాం అనుకున్న కెరియర్స్ కానీ ఏ జాబ్ లేదు ఏదో స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది యాక్చువల్గా బెస్ట్ ఆపర్చునిటీ. సో అందుకని ఇది తీసుకొచ్చాము. ఇది యాక్చువల్గా ఇంటర్నల్గా కూడా ప్రమోట్ చేస్తున్న జాబ్ ఇది. సో ఇది రెఫరల్ కేటగిరీలో కూడా తీసుకొచ్చారు వాళ్ళు, కానీ ఇది యాక్చువల్గా పబ్లిక్లో అవైలబిలిటీ ఉంది, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ రోల్ వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ రోల్, సీజనల్ అండ్ ఫిక్స్డ్ టర్మ్ కేటగిరీ తీసుకొచ్చారు. ఇది యాక్చువల్గా ఇది ఫిక్స్డ్ టర్మ్ మనం కానీ ఎన్ని డేస్ ఆఫ్ వర్క్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఇది లాంగ్ టర్మ్గానే ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇది ఎక్కడి నుంచైనా జాబ్ చేసుకోవచ్చు. సో ఈ జాబ్ వచ్చేసరికి సెట్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్. సో ఇది 90% వాయిస్ ప్రాసెస్ అనే చెప్పొచ్చు, కానీ దీంట్లో 50-50 జాబ్ టైప్స్ ఉంటాయి. ఈమెయిల్ అండ్ ఫోన్స్ కేటగిరీస్ రెండు ఉంటాయి. సో ఇది మీరు ఒక విధంగా కస్టమర్ కేర్ జాబ్ అనుకోవచ్చు, కానీ ఓన్లీ ఫర్ ద కస్టమర్ కేర్ సర్వీసెస్ ఆన్ అమెజాన్. అండ్ ఇది డెలివరీస్ ఆఫ్ కొన్ని పార్ట్స్ యొక్క కస్టమర్ రిలేటెడ్ కన్సెప్ట్స్ మాత్రమే చూస్తుంది. అండ్ వీళ్ళు వచ్చేసరికి ఫిక్స్డ్ రోల్స్ గురించి చూస్తున్నారు. ఇవి జస్ట్ నార్మల్గా వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అనేసి. వీక్లీ 40 hours, వర్క్స్ టైమింగ్స్ వచ్చేసరికి 6 AM to 11 PM. అండ్ ఇది ఆ టైం ఫ్రేమ్లో ఏదో ఒక టైం ఫిక్స్ చేసి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద పొజిషన్, జాబ్ అండ్ రిక్వైర్మెంట్ వాళ్ళు రోల్ టైమింగ్ అనేది ఫిక్స్ చేస్తారు. వన్స్ మీరు అటెండ్ అయ్యి జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ డే ఆఫ్ జాబ్లో వాళ్ళు ఫిక్స్ చేస్తారు. అండ్ దే ఆర్ ఆల్ రొటేషనల్ జాబ్స్. యాక్చువల్గా వీళ్ళకి సాటర్డే సండే ఫిక్స్డ్ ఆఫ్ కూడా ఉంటుంది. ఇది మల్టిపుల్ రొటేషన్స్లో ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ద శాలరీ, కంపెనీ మెడికల్ అలవెన్సెస్, పెన్షన్ ప్లాన్స్, ఇంటర్నెట్ బిల్స్, డైలీ మనం యూజ్ చేసుకునే వాటికి, అండ్ అమెజాన్లో రెఫరల్ ప్రోగ్రామ్స్ ఉంటుంది యాక్చువల్గా వీళ్ళకి. సో అదేంటంటే అమెజాన్ ఎంప్లాయీస్కి అమెజాన్ సైట్స్లో ఏదన్నా షాపింగ్ కానీ అలాగే ఏదైనా చేసుంటే వాటికి రిలేటెడ్గా కూడా కొంచెం స్పెషల్ డిస్కౌంట్స్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ ఇవన్నీ కాకుండా ఇన్బిల్డ్గా వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, సో దట్ యూ కెన్ అప్గ్రేడ్ ఆన్ యువర్ కెరియర్స్. అది కూడా మనకి ఎలిజిబుల్ చేస్తారు, ఈవెన్ దో దిస్ ఈస్ ఏ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ రోల్. తర్వాత జాబ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మినిమం 8 years ఆఫ్ ఏజ్ వచ్చి ఉండాలి. రైట్ టు వర్క్ ఇన్ ఇండియా ఉంటుంది. యాక్చువల్గా ఇది అమెజాన్ అనేది ఫారిన్ కంపెనీ కాబట్టి ఇది జస్ట్ నామ్స్ కోసం మెన్షన్ చేస్తారు. ఇదేంటంటే ఎనీ ఇండియన్ సిటిజన్ క్యాన్ వర్క్, ఆర్ ఎవరైనా అవుటర్ సైడ్ నుంచి వచ్చింది వాళ్ళు ఇండియాలో వర్క్ చేద్దామంటే వాళ్ళకి పర్మిట్ ఉంటుంది, జస్ట్ లైక్ మనం యూఎస్కి మనం తీసుకుంటాం కదా అలాగా. సో వాళ్ళైనా అప్లై చేయొచ్చు. స్ట్రాంగ్ ఇంగ్లీష్ వచ్చింది, బోత్ రిటన్ అండ్ వర్బల్ ఓరల్ ఫ్లూయెన్సీ. సో వీళ్ళకి ఏంటంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇది అప్లై చేసిన తర్వాత చూపిస్తాను ఇక్కడ అప్లై చేయాలండి. అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. సో దీనికి ఇంటర్వ్యూస్ లాగా పర్సనల్ ఫేస్ టు ఫేస్ అట్లాంటివి మోస్ట్లీ ఉండవు, ఓన్లీ రిటన్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఐదర్ హెచ్ఆర్ రౌండ్ ఆర్ మేనేజర్ రౌండ్ లాగా ఒక ఇంటర్వ్యూ పెడతారు. అది జస్ట్ కొంచెం ఫార్మాలిటీ టైప్ ఉంటుంది అంతవరకే. దాని తర్వాత డైరెక్ట్గా జాబ్ వచ్చేస్తుంది. ఇవి కంప్యూటర్ ఎక్కువ నాలెడ్జ్ వచ్చింటుంది ఆబ్వియస్గా, ఇది ఇప్పుడు జరుగుతుంది అందరికీ. అండ్ షిఫ్ట్ వచ్చేసరికి మండే టు సండే 6 AM to 11 AM చెప్పాం కదా, ఏ టైమింగ్ అయినా సరే వాళ్ళు ఒక 8 hours అనేది ఫిక్స్ ఉంటుంది. వీక్లీ 5 days ఆఫీస్ ఉంటుంది, అది రొటేషనల్ మోడ్లో ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మనకి ఇంట్లో ఒక స్పేస్ ఉండాలి, ఎందుకంటే ఇది కస్టమర్ కేర్ లాగా చెప్పాం కదా. సో ఏమి డిస్టర్బెన్సెస్ లేకుండా మనం వర్క్ డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఏదైనా ఉండేట్టు చూసుకోమని చెప్తున్నారు. అండ్ మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసరికి వైఫై కనెక్టివిటీ విత్ క్యామ్ దట్ ఈస్ ప్రిఫర్డ్. అండ్ వైఫై వచ్చేసరికి 100 Mbps అని చెప్తున్నారు, కానీ మనం జనరల్గా యూస్ చేసే 50 quality Mbps స్పీడ్ కూడా సరిపోతుంది. అండ్ హైరింగ్ ప్రాసెస్ వచ్చేసరికి యాక్చువల్గా ఇట్లాంటివి మనం ఓన్లీ అమెజాన్లోనే చూస్తాం. లేదంటే క్లీన్ స్టెప్ వెరిఫికేషన్ అండ్ ఆల్ చూపిస్తూ ఉంటారు అనమాట, ఏం జరుగుతుంది ఏంటి నెక్స్ట్ వాట్ విల్ బి స్టెప్ అని. ఫస్ట్ మనం అప్లై చేసిన తర్వాత ఒకవేళ మనం క్వాలిఫై అయ్యాము అనుకుంటే వాళ్ళు మనకి ఇంటర్వ్యూ మెయిల్ షెడ్యూల్ చేస్తారు. సో ఇంటర్వ్యూ మెయిల్ వస్తుంది, అండ్ దాంట్లో ఇంటర్వ్యూ డీటెయిల్స్, ఎగ్జామ్ టైమింగ్స్ ఏంటి అని మొత్తం మెన్షన్ చేసింది. మనం ఎగ్జామ్ రాసిన తర్వాత సిస్టమే ఆటోమేటిక్గా ఎగ్జామ్ డీటెయిల్స్ అన్ని ప్రాసెస్ చేస్తుంది, కానీ వాళ్ళు కూల్ ఆఫ్ పీరియడ్ లాగా కొంచెం టైం ఉంటుంది. సో ఒక 2 to 3 days మ్యాక్సిమం రిజల్ట్స్ వచ్చేసి. అండ్ దాన్ని సెలెక్ట్ అయ్యి ఉంటే ఇంటర్వ్యూ రౌండ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత సెలెక్ట్ అయ్యి ఉంటే ఆన్లైన్లోనే వాళ్ళకి ప్రీ హైరింగ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. లైక్
జాబ్ గురించి డిస్క్రైబ్ చేయడం కానీ, వర్కింగ్ అవర్స్ మెన్షన్ చేయడం కానీ, మనకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడం కానీ, ఐటీ కార్డ్ ప్రొవైడ్ చేయడం అట్లాంటి డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. అండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ యువర్ ఫస్ట్ డే. సో ఇదనమాట. ఇది యాక్చువల్గా చాలా సింపుల్గా ఉంటుంది. అమెజాన్లో మాత్రమే చూడగలిగే ఫీచర్స్ అనమాట ఇవన్నీ. జస్ట్ ఎవరితో రెఫరెన్సెస్ అనేది ఏం లేకుండా, ఒక పర్సన్తో రిలేటెడ్ కాకుండా, ఎటువంటి జాబ్ బేస్డ్ రోల్ బయాస్ లేకుండా ఎవరికైనా సరే అవైలబుల్గా ఉండే జాబ్స్ అమెజాన్లో మాత్రం ఉంటాయి. అండ్ కమింగ్ టు అప్లై, మీరు జస్ట్ ఇక్కడ అప్లై అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే చాలు, అది అప్లికేషన్ పేజ్కి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అవన్నీ చూపిస్తూ ఉంటుంది, వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏంటి అని. సో క్లిక్ ఆన్ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ. సో నెక్స్ట్ వచ్చేసరికి మన డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ జాబ్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుని ఉంటే అమెజాన్లో, అది మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోతే మీకు ఆ ప్రొఫైల్కి తీసుకెళ్ళిపోతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ లేదంటే ఇక్కడ కొత్తది క్రియేట్ చేసుకోవాలి. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ. లెట్స్ మీట్ ఇన్ అదర్ వీడియో. ఈరోజు మనం తీసుకున్న సెకండ్ జాబ్ వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్, హైదరాబాద్. ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఇది హైదరాబాద్లోని మనకి అమెజాన్ లొకేషన్ ఉంది కదా, ఆ లొకేషన్లో. దీనికి కూడా యాక్చువల్గా ఎటువంటి ప్రీవియస్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, లేదంటే ప్రొఫైల్ రిలేటెడ్ కానీ, ఏ టెక్నాలజీ వర్క్ చేస్తారు అలాంటి రూల్స్ ఏమీ వీళ్ళు కన్సిడర్ చేయరు. ఓన్లీ ఫ్యూ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అవి సాటిస్ఫై చేసి అప్లికబుల్ అయితే చాలు. అవి ఏంటో మనం నెక్స్ట్ చూసుకుందాం. అండ్ ఈ రోల్ వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ స్పెషలిస్ట్. సో దీంట్లో వీళ్ళు స్పెసిఫిక్గా ఏం చూస్తున్నారు అంటే, ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటుంది కదా అమెజాన్లో, డ్రైవర్స్ కావచ్చు, ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ కావచ్చు, వాళ్ళ వేర్ హౌసెస్ కావచ్చు, అలాంటి వేరే వేరే లొకేషన్స్కి రిలేటెడ్ ఎంప్లాయీస్లో కానీ వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు అమెజాన్లో కస్టమర్ సర్వీస్కి రీచ్ అవుతారు. సో వాళ్ళతో మాత్రమే డిస్కషన్స్ ఉంటాయి. ఇది వీ కెన్ సే ఇంటర్నల్ జాబ్ లాగా, ఇంటర్నల్ అమెజాన్ టు అమెజాన్ రిలేటెడ్ వర్క్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇది మోస్ట్లీ చాట్ అండ్ ఫోన్ టైప్ ఆఫ్ కన్వర్జేషన్. సో వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. కానీ దీంట్లో ఎక్కువగా నాన్ వాయిస్ మోడ్ ఆఫ్ వర్కింగే ఉంటుంది. అండ్ ఈ జాబ్ యొక్క వర్కింగ్ అవర్స్ వచ్చేసరికి రొటేషన్ షిఫ్ట్, బోత్ టైమ్ వైజ్ అండ్ వీక్ ఆఫ్ వైజ్ కూడా వీళ్ళకి రొటేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇది 24/7 సపోర్ట్ కావాలి కాబట్టి. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎనీ కంపెనీ 45 days ఒక షిఫ్ట్ ఉంటుంది, దాని తర్వాత చేంజెస్ చేస్తుంటారు. అండ్ ఇది వాయిస్ అండ్ నాన్ వాయిస్ రెండిట్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ బేసిక్గా జాబ్ డిస్క్రిప్షన్ గురించి, అసలు ఏంటి జాబ్ ఏంటి అనేది. సో మీరు ఇంకా డీటెయిల్గా చదువుకుందాం అనుకుంటాం, ఒకసారి పాజ్ చేసి చదువుకోవచ్చు ఈ డీటెయిల్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, లైక్ అసలు ఏంటి, వాట్ విల్ బీ యువర్ కంపెనీ వర్క్, దట్ మనం చేసేది ఏంటి అనేది. కానీ ఇది యాక్చువల్గా అయితే మనకి దీంట్లో ఏమి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అనేది, సో ఇది పర్మనెంట్ జాబ్ రోల్ కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ బేసిక్ జాబ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి 18 years క్రాస్ అయి ఉండాలి, ఎనీ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా ఓకే. 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద కస్టమర్ సపోర్ట్ రోల్. సో దీనికి కూడా శాలరీ అనేది యాక్చువల్గా దీనికి ఫిక్స్డ్ అనేది ఏం లేదు, బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్ మనం వాళ్ళకి డిఫరెంట్ ప్యాకేజెస్ టైప్లో ఉంటుంది. అలా ఈ ఎక్స్పీరియన్స్కి ఇంత అని ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ అది ఆటోమేటిక్గా పిక్ అయిపోతుంది. అండ్ ఒకవేళ మీరు కనుక ఫ్రెషర్స్ అయ్యి దీనికి ఈ జాబ్కి అప్లై చేద్దాము అనుకుని ఉంటే, మీకు స్ట్రాంగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చి ఉండాలి. ఎందుకంటే మనకి డిఫరెంట్ లాంగ్వేజ్ పర్సన్స్తో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి, ఈవెన్ దో ఇది ఇంటర్నల్ జాబ్ అయినా సరే ఇంగ్లీష్ మోస్ట్ ప్రిఫర్డ్. అండ్ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నట్టు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఉండాలి, సపోర్ట్ ఆన్ బోత్ విజిబుల్ అండ్ డిసబిలిటీస్. అంటే మనకి ఏదన్నా డిసబిలిటీ ప్రాబ్లం ఉంటే దానికి కూడా ఆఫీస్లోని వర్క్ స్పేసెస్లోని సపరేట్గా మనకి ఇంక్లూజన్ చేస్తారు. అండ్ దీనికి ముందు వీడియోలో చెప్పినట్టు ఏదైనా ఇంటర్నల్ ప్రోగ్రామ్కి రిలేటెడ్గా మన స్కిల్స్ అప్గ్రేడేషన్కి ఛాన్స్ ఉంటే దానికి కూడా మనల్ని ఎలిజిబుల్ చేస్తారు. అండ్ ఆల్సో అమెజాన్ ఎంప్లాయీస్కి మీ అందరికీ తెలిసినట్టే ఉంటుంది పర్క్స్ ఉంటాయి, సో అవి కూడా మనకి ఎలిజిబిలిటీ చేస్తారు. అండ్ ఒకవేళ మీరు ఈ జాబ్కి అప్లై చేద్దాం అనుకుంటే ఈ లింక్ కూడా కమెంట్ సెక్షన్లో ఫిల్ చేస్తాను. సో ఆ పిన్ చేసిన కమెంట్లో నుంచి అప్లై చేయండి, లేదంటే కమెంట్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది. Go there and apply. Thanks. Happy hiring. Bye. Smash that like button. Smash that like button.